నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీ విజయమోహన్ కొండా గారు, శ్రీమతి శమంతకమణి గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి స్వాతి గారు, శ్రీ కొండా సుమన్ గారు, శ్రీమతి బిందు గారు, శ్రీ దిలీప్ గారు, శ్రీమతి శృతి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాశుద్ధులకు ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీమతి శమంతకమణి గారి, శ్రీ విజయమోహన్ కొండా గారి 46వ వివాహ దినోత్సవం శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శమంతకమణి గారికి, శ్రీ విజయమోహన్ కొండా గారికి 46వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ ఆనివర్సరీ టు యూ శ్రీమతి శమంతకమణి గారు, శ్రీ విజయమోహన్ కొండా గారు. అలా మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిండా మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ విజయమోహన్ కొండా గారికి, శ్రీమతి శమంతకమణి గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ కొండా సుమన్ గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి శృతి గారికి, చిరంజీవి సాత్విక్ గారికి, చిరంజీవి సాన్విక గారికి, చిరంజీవి ప్రజ్ఞయ్య గారికి, శ్రీ మెట్లకుంట చెన్నయ్య గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీ సాయి గారికి, శ్రీమతి విపుల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసంజాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంజం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శమంతకమణి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీమతి శృతి గారికి, పద్మ గారికి, శ్రీమతి విపుల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ విజయమోహన్ కొండా గారు, శ్రీమతి శమంతకమణి గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి స్వాతి గారు, శ్రీ కొండా సుమన్ గారు, శ్రీమతి బిందు గారు, శ్రీ దిలీప్ గారు, శ్రీమతి శృతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే గారెలు, అలాగే రైస్, అలాగే ఆలు క్యాబేజీ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ.